నిన్న మునుగోడు శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎన్టీఆర్ ఘాట్ గురించి చేసిన వ్యాఖ్యలపై మా ఎన్టీఆర్ అభిమాన సంఘం అందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. రాజకీయంగా నీతి విలువలు లేని రాజగోపాల్ రెడ్డి గారు ఎన్టీఆర్ ఘాట్లో శాసనసభ నిర్మిస్తే బాగుంటుందని అనడం ఆయన తగులు బాధ్యతనానికి నిదర్శనం. ఎందుకంటే ఎన్టీఆర్ గురించి మన తెలుగు జాతి మొత్తం కూడా యావత్తు కూడా ఆయనను దేవుడిగా రాముడిగా కొలుస్తారు. అలాంటి వ్యక్తి మీద అనవసరంగా నోరు పారేసుకొని ఈ విధంగా వ్యాఖ్యానించడం మా నందమూరి అభిమానులందరికీ ఖర్చు వేసింది. కాబట్టి మేము కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఒకటే హెచ్చరిస్తున్నాం, ఇలాంటి వ్యాఖ్యలు ఇక ముందు కూడా చేస్తే అభిమానులు ఎవరు కూడా సహించారని చెప్పేసి ఎన్టీ రామారావు గారు తెలుగు జాతి కొరకు, తెలుగు జాతి యొక్క మహోన్నత వ్యక్తులకు శిలా విగ్రహాలను కూడా ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేయడం జరిగింది. కులాల మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా కూడా ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. అలాంటి గౌరవం ఇచ్చే ఆ నాయకుని మీద మీరు ఇలాంటి ప్రకటనలు చేయడం మా అందరి మనోభావాలను కూడా దెబ్బతీశారు. కాబట్టి మీరు ఇక ముందు మీరు నోరును జాగ్రత్త పెట్టుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా ఎన్టీఆర్ అభిమానులు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా అందరూ కూడా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాము.